ఈరోజు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఏంటి, దానికి సంబంధించి కంపల్సరీగా ఏ బుక్స్ చదవాలి, ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, అండ్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఆప్షనల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ నేను డిస్కస్ చేస్తాను. తర్వాత సెకండ్ హాఫ్లో మీరు అడిగే క్వశ్చన్స్కి చాట్ బాక్స్లో మీరు క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్స్ చెప్తాను. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టుడే. పర్టికులర్లీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. దానిలో మన ఆప్షనల్ చూజ్ చేసుకుంటాం. అసలు పొలిటికల్ సైన్స్ ఏంటి, పిఎస్ఐఆర్ ఆప్షనల్ ట్రెండ్ ఎలా ఉంది, పిఎస్ఐఆర్ ఆప్షనల్ సిలబస్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి ఒక చిన్న అనాలిసిస్. సివిల్ సర్వీసెస్లో అన్ని ఆప్షనల్స్ లాగానే పొలిటికల్ సైన్స్ కూడా 500 మార్క్స్కి ఉంటుంది. ఒక్కొక్క పేపరు 250 మార్క్స్. మార్నింగ్ ఒక పేపరు, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ రాయాలి. పొలిటికల్ సైన్స్ అనేది పిఎస్ఐఆర్ అంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పేపర్ 1 మొత్తం పొలిటికల్ సైన్స్ ఉంటుంది, పేపర్ 2 మొత్తం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. అయితే పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ ఏ, పేపర్ 1 పార్ట్ బి. పేపర్ 1 పార్ట్ ఏలో పొలిటికల్ థియరీ, పొలిటికల్ ఐడియాలజీస్, పొలిటికల్ థాట్, కాన్సెప్ట్స్ ఉంటాయి. పేపర్ 1 పార్ట్ బిలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఉంటుంది. సో ఫస్ట్ పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ ఏ, ఈ సిలబస్ ఏంటి, దీన్ని ఏ విధంగా మనం కన్సిడర్ చేయాలి, దీనిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చెప్తారు. పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ ఏ అంటే జనరల్గా ఎవరైనా ప్రిపరేషన్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్తో మొదలెడతారు. మొత్తం మనం పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ ఏ సిలబస్ 10 చాప్టర్స్ అనుకుంటే లాస్ట్ చాప్టర్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్. వెస్ట్రన్ పొలిటికల్ థాట్ అర్థమైతే మిగతా 9 చాప్టర్స్ ఈజీగా అర్థమవుతాయి. అండ్ ఈ వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో స్ట్రెంగ్త్ ఏంటంటే మనం ఎస్ఏ రైటింగ్లో, ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్లో, తర్వాత జిఎస్లో కొన్ని కొటేషన్స్ వాడేటప్పుడు ఇంటర్వ్యూలో, వీటన్నిటిలో కూడా వెస్ట్రన్ పొలిటికల్ థాట్ని మనం వాడుకోవచ్చు. పొలిటికల్ సైన్స్లోనే కాదు. వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో కమాండ్ రావాలంటే ఏం చేయాలి? వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో మనకి ప్లేటో, అరిస్టోటిల్, మాకియావెల్లి, థామస్ హాబ్స్, జాన్ లాక్, జేఎస్ మిల్, కార్ల్ మార్క్స్, ఆంటోనియో గ్రామ్స్కీ, హ్యానా ఆరెంట్, ఈ థింకర్స్ ఉంటారు. వీళ్ళందరూ సంబంధించి మనం ఒక్కొక్క థింకర్కి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒక్కొక్క థింకర్ థాట్ పర్స్పెక్టివ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క థింకర్కి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఆ థీమ్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, బై హార్ట్ కాదు, అర్థం చేసుకోగలిగితే పొలిటికల్ సైన్స్ చదవటం ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఉదాహరణకి ప్లేటో ఉన్నారు. ప్లేటో వాజ్ అన్ ఐడియలిస్ట్. ఆయనకి ఫేవరెట్ ఫిలాసఫర్ కింగ్. అంటే ఒక కింగ్ ఉంటారు, ఆ కింగ్కి భార్యలు, పెళ్ళిళ్ళు, తర్వాత ఆ కింగ్కి ఆస్తులు ఉండవు. ఆయన ఒక మాట అంటారు, ఎవరైతే ఎసటిక్ లాగా ఉంటారో వాళ్ళే పరిపాలన ఉండాలి, వాళ్ళే రాజులు అవ్వాలి అని. అదే ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్ అనమాట. ప్లేటో సెడ్, అంటిల్ ఫిలాసఫర్స్ ఆర్ కింగ్స్ ఆర్ కింగ్స్ ఆర్ ప్రిన్సెస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఫిలాసఫీ, ద సిటీస్ విల్ నెవర్ రెస్ట్ ఫ్రమ్ దేర్ ఈవిల్స్ అని. అంటే ఫిలాసఫర్స్ కింగ్స్ అవ్వాలి, లేదా కింగ్స్కి ఫిలాసఫీ తెలిసి ఉండాలి, లేకపోతే దేశాల్లో అరిష్టాలు తప్పవు అని చెప్పి. సో ఒక్కసారి మనం ప్రజెంట్ డే డెమోక్రసీని ప్లేటో ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్తో కాంట్రాస్ట్ చేసి చూసి, ప్లేటో ఎందుకు డెమోక్రసీని హేట్ చేశాడు, ప్లేటోకి ఎందుకు డెమోక్రసీ నచ్చలేదు, ఎందుకు ఆయన ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు, ఇట్లా కనుక కంపేర్ చేసి చదివితే మనకి సబ్జెక్ట్ ఈజీగా గుర్తుండిపోద్ది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ పొలిటికల్ థాట్ అనేది స్టోరీలా గుర్తుపెట్టుకోవాలి. ప్లేటో వాళ్ళ టీచర్ సోక్రటీస్, ప్లేటో స్టూడెంట్ అరిస్టోటిల్.
తర్వాత అరిస్టోటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ప్లేటో స్టూడెంట్ అరిస్టోటిల్, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ప్లేటో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ. సో ప్లేటో పొలిటికల్ ఫిలాసఫీకి ఫాదర్ అయితే అరిస్టోటిల్ పొలిటికల్ సైన్స్కి ఫాదర్ అనమాట. అరిస్టోటిల్ రోట్ ఏ బుక్ కాల్డ్ పాలిటిక్స్. ప్లేటో ఐడియలిస్ట్ అయితే అరిస్టోటిల్ రియలిస్ట్ అనమాట, అంటే ప్రాక్టికల్గా ఉంటాడు చాలా వరకు. తర్వాత మనం నెక్స్ట్ థింకర్ మ్యాకియావెల్లి గురించి చదువుతాం. అసలు మ్యాకియావెల్లి గురించి చదువుతుంటే మనం ఒక పొలిటికల్ థింకర్ని చదువుతున్నట్టుందో, ప్రాక్టికల్గా పాలిటిక్స్లో ఏం జరుగుతుందో కనిపిస్తుంటుంది అనమాట. మ్యాకియావెల్లి ద ప్రిన్స్ అనే ఒక బుక్ రాశారు. దానిలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరని చెప్పి మ్యాకియావెల్లి చెప్తారనమాట. అసలు యాక్చువల్గా మ్యాకియావెలియన్ పొలిటికల్ థాట్ ఏంటి, ఆయన యూటిలిటేరియన్ ఎథిక్స్ అంటే ఏంటి, నీకేది అవసరమైతే అదే నీకు ఎథికల్, మారల్ వాల్యూస్ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు పబ్లిక్ లైఫ్లో అంటారు. ఇవన్నీ కూడా మనం మ్యాకియావెల్లిలో చదువుతాం. ఇవన్నీ చాలా వినటానికి కూడా చాలా దగ్గరగా జరుగుతున్న ప్రాక్టికల్ విషయాలు చాలా క్లోజ్గా అనిపిస్తాయి అనమాట మ్యాకియావెల్లి చదువుతుంటే. అదేవిధంగా మనం థామస్ హాబ్స్, జాన్ లాక్. థామస్ హాబ్స్ అనే థింకర్ అబ్సల్యూట్ కింగ్ని ప్రపోన్ చేస్తారు, స్ట్రాంగ్ కింగ్ని ప్రపోన్ చేస్తారనమాట. కింగ్ ఏం చెప్తే మనం అది వినాలి, రూలర్ ఏం చెప్తే మనం అదే ఫాలో అవ్వాలి, మనకి చాలా వరకు రైట్స్ ఉండవు. ఇది థామస్ హాబ్స్. జాన్ లాక్ ఏమో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఆర్ లిమిటెడ్ గవర్నమెంట్, అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం నమ్మకం, ప్రభుత్వం కనుక ఆ నమ్మకం కోల్పోతే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని పడదోయొచ్చు అని చెప్పి. సో థామస్ హాబ్స్ ఏమో స్ట్రాంగ్ కింగ్ గురించి చెప్తాడు, జాన్ లాక్ ఏమో కింగ్ కూడా కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలని చెప్తారు, లాస్ని ఫాలో అవ్వాలని చెప్తారు. ఈ కాంట్రాస్ట్ మనం చూస్తాం. తర్వాత మీకు అందరికీ తెలుసు పొలిటికల్ సైన్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే థింకర్ కామన్ మ్యాన్కి కార్ల్ మార్క్స్ అని. ఆయన సైంటిఫిక్ సోషలిజం లేదా కమ్యూనిజం ప్రపోజ్ చేశారు. కార్ల్ మార్క్స్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం, మోడర్న్ కమ్యూనిజం. కార్ల్ మార్క్స్ ఒక మాట అంటారు, ద వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అండ్ ఫైట్, యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ యువర్ చైన్స్ అని. కార్ల్ మార్క్స్ సంబంధించి మనం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, దాస్ క్యాపిటల్లో ఏం చెప్పారు, ఇవన్నీ చదువుతాం. అండ్ కార్ల్ మార్క్స్ కమ్యూనిజంని సైంటిఫిక్ సోషలిజం అని కూడా అంటాం, ఎందుకంటే ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయో మాత్రమే డిస్క్రైబ్ చేసి వదలేదు, దానికి సొల్యూషన్ కూడా చెప్పారు, విప్లవం రావాలి అని చెప్పి. సో ఇవన్నీ కూడా కార్ల్ మార్క్స్లో చదువుతాం. తర్వాత మనం జేఎస్ మిల్ కూడా గొప్ప థింకర్. మనం చూస్తున్నాం ఈరోజుకి ఎప్పుడు కూడా మెజారిటేరియనిజం, అంటే 100లో మెజారిటీ ఏం చెప్తారో అదే వింటారు, అదే జరుగుతుంది, అన్నీ చివరికి ప్రతి ఒక్కటి అన్నమాట. అయితే జేఎస్ మిల్ మాత్రం మైనారిటీ టాలరేషన్ కూడా ఉండాలి, అంటే మెజారిటీ ఒపీనియనే కాదు మైనారిటీ టాలరేషన్ కూడా ఉండాలని చెప్పిన థింకర్ అనమాట. జేఎస్ మిల్ ఈజ్ ద ఛాంపియన్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కూడా ఆయన చాలా ఎక్కువ మాట్లాడతారు, చాలా గొప్పగా వర్ణిస్తారనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ జేఎస్ మిల్ రోట్ ఏ బుక్ ఆన్ లిబర్టీ. సో ఇట్లా రకరకాల థింకర్స్ గురించి మనం చదువుతాం వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో. తర్వాత ఆంటోనియో గ్రామ్స్కీ, హ్యానా ఆరెంట్. ఆంటోనియో గ్రామ్స్కీ హెజ్మోనీ అనే థియరీ ప్రపోజ్ చేశారు, హ్యానా ఆరెంట్ సివిక్ రిపబ్లికనిజంని సపోర్ట్ చేశారు. సో ఈ థింకర్స్ అందరు వాళ్ళ కీ పాయింట్ ఒక్కసారి కనుక వాళ్ళ కోర్ మనం పట్టుకోగలిగితే ఈజీ అయిపోద్ది పొలిటికల్ థాట్, వెస్ట్రన్ పొలిటికల్ థాట్. అసలు వెస్ట్రన్ పొలిటికల్ థాట్ ఏ క్వశ్చన్ వచ్చినా రాసేయచ్చు. చాలామందికి పొలిటికల్ సైన్స్ మీద ఉన్న అపోహ ఏంటంటే ఏదో స్టేట్మెంట్స్ కొన్ని ఇస్తారు దానిలో ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఒకసారి ఆ థింకర్ అర్థమైతే ఆ థింకర్ స్టేట్మెంట్స్ చాలా వరకు అర్థమైపోతాయి మనకి. ఒకసారి ఆ థింకర్ పర్స్పెక్టివ్ అర్థమవుతే ఆ థింకర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా వరకు అర్థమైపోతాయి అన్నమాట. అలానే ఇండియన్ పొలిటికల్ థాట్, వెస్ట్రన్ పొలిటికల్ థాట్ చదివిన తర్వాత మనం జనరల్ వి గో విత్ ఇండియన్ పొలిటికల్ థాట్ అనమాట. ఇండియన్ పొలిటికల్ థాట్లో మేజర్గా గాంధీజీ. గాంధీయన్ పొలిటికల్ థాట్ అంటే ఏంటి, గాంధీ యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైట్ ఈజ్ డిఫరెంట్, గాంధీయన్ పొలిటికల్ థాట్ ఈజ్ డిఫరెంట్. గాంధీ పాలిటిక్స్ అండ్ ఎథిక్స్ గురించి ఏమన్నారు, గాంధీ మీన్స్ అండ్ ఎండ్స్ కాన్సెప్ట్ ఏంటి, గాంధీ సోషలిస్ట్ వ్యూస్ ఏంటి, గాంధీ ఎన్లైటెండ్ అనార్కిస్ట్ అని ఎందుకు అన్నాం, గాంధీ నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్స్ ఏంటి, గాంధీలో ఉన్న స్టేట్ పైన ఆయనకున్న ఒపీనియన్ ఏంటి, స్టేట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ పొలిటికల్ సైన్స్లో చదువుతాం అనమాట. అలానే అంబేద్కర్ గారి గురించి చదివేటప్పుడు మనం అంబేద్కర్ యాజ్ అ సోషల్ రిఫార్మర్ అనే క్వశ్చన్ చాలా చిన్న క్వశ్చన్. తర్వాత అంబేద్కర్స్ మిక్స్డ్ ఎకానమీ కాన్సెప్ట్స్ ఏంటి, అంబేద్కర్ చెప్పిన సోషలిస్ట్ ఐడియాస్ ఏంటి, అంబేద్కర్కి కార్ల్ మార్క్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇట్లాంటివి పొలిటికల్ సైన్స్లో చదువుతాం అనమాట. గాంధీ, అంబేద్కర్, తర్వాత ఎంఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిజం, తర్వాత అరవిందో ఘోష్,
అరవిందో ఘోష్ సంబంధించి స్పిరిచువల్ నేషనలిజం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇయర్ కూడా క్వశ్చన్ వచ్చింది. ఆయన గురించి సోషల్ రిఫార్మర్. ఆయన ఎలా రిఫార్మ్ చేసుకుంటూ వచ్చారు ముస్లిం కమ్యూనిటీని, ముస్లిమ్స్ని బ్యాక్వర్డ్ నుంచి బయటకు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన అలీగర్ ముస్లిం కాలేజ్ ఎలా స్థాపించారు, ఇవన్నీ కూడా చదువుతాం అనమాట. దీంతో పాటు మనం ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ కూడా చదువుతాం. అంటే బుద్ధిస్ట్ ట్రెడిషన్ ఎలా ఉంది, మను ఏం చెప్పారు, కౌటిల్య ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చదువుతాం. సో ఇవన్నీ పొలిటికల్ థాట్ అనమాట, వెస్ట్రన్ అండ్ ఇండియన్. తర్వాత పొలిటికల్ ఐడియాలజీస్. సో పొలిటికల్ సైన్స్ అనగానే నీకు క్యాపిటలిజం అంటే ఏంటో తెలుసా, కమ్యూనిజం అంటే ఏంటో తెలుసా, సోషలిజం అంటే ఏంటో తెలుసా, ఫెమినిజం అంటే ఏంటో తెలుసా, ఫ్యాసిజం అంటే ఏంటో తెలుసా, అనార్కిజం అంటే ఏంటో తెలుసా అంటారు. ఇవన్నీ కూడా ఐడియాలజీస్ అంటాం అనమాట. ఈ ఐడియాలజీస్ అన్ని మనం చదువుతాం. ఏ ఐడియాలజీ ఎలా ఉంటుంది, దానిలో ఉన్న పర్స్పెక్టివ్స్ ఏంటి, దానిలో ఉన్న థింకర్స్ ఎవరు అని. ఇక్కడ ఒక అపోహ ఏంటంటే చాలా పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అన్ని కొత్త కొత్త పేర్లు కదా, కష్టం కదా అని. ఈ పేర్లన్నిటికీ ఒక A4 సైజులో 2-3 పేపర్లో చార్ట్లు వేసుకుంటే ఒక రోజులో మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు చార్ట్ వేసుకుని రివిజన్ చేసుకుంటున్నా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. తర్వాత అప్రోచెస్ టు పొలిటికల్ సైన్స్ అవుతాం. నార్మేటివ్ అప్రోచెస్, ఎంపెరికల్ అప్రోచెస్. నార్మేటివ్ అన్న ట్రెడిషనల్ అన్న ఒకటే, ఎంపెరికల్ అన్న ప్రాక్టికల్ అన్న ఒకటే. ఈ అప్రోచెస్లో ప్రాక్టికల్ అప్రోచెస్లో మనం బిహేవియరల్, పోస్ట్ బిహేవియరల్, సిస్టమ్స్ అనాలిసిస్, స్ట్రక్చరల్, ఫంక్షనల్ ఇవన్నీ చదువుతాం అనమాట. ఇవి కూడా అర్థం చేసుకుంటూ చదివితే, కొంచెం లాజిక్ పెట్టుకుని చదివితే ఈజీయే. తర్వాత పొలిటికల్ థీరీ చదువుతాం. అంటే స్టేట్ అంటే ఏంటి, స్టేట్లో ఉన్న పర్స్పెక్టివ్స్ ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, ఇవి ఈ కాన్సెప్ట్స్ అన్ని చదువుతాం అనమాట. ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకుంటే పర్స్పెక్టివ్స్ అన్ని రిపీట్ అవుతుంటారు థింకర్స్ పేర్లు. మనం పొలిటికల్ థాట్లో ఏం చదివామో అవి ఆల్మోస్ట్ రిపీట్ అవుతుంటాయి అనమాట. సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నా సలహా ప్రకారం వెస్ట్రన్ పొలిటికల్ థాట్ ఈజ్ అ బేస్. సో వెస్ట్రన్ పొలిటికల్ థాట్ కనుక కంప్లీట్ చేసేస్తే మిగతా పేపర్ 1 పార్ట్ ఈజీగా అయిపోద్ది. పొలిటికల్ సైన్స్లో ఇదే కొంచెం చాలా వరకు మన కష్టమేమో అనుకునే పార్ట్, కానీ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ అనమాట. చాలా బాగుంటుంది అర్థం చేసుకుంటూ చదివితే. సో అది పేపర్ 1 పార్టే. పేపర్ 1 పార్ట్ బి అనేది IGP, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఈ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో నాకైతే ఈ చాలామంది చాలా సిలబస్ కదా అంటారు. ఇదంతా మనకి GSలో ఉంది. మొత్తం ఆల్మోస్ట్ ఈ సిలబస్ మొత్తం మ్యాక్సిమం 1 or 2 చాప్టర్స్ ఉండవేమో, అది కూడా కవర్ అయిపోద్ది ఇండైరెక్ట్గా. ఉదాహరణకి మన ఇండియన్ పాలిటీలో సగం మొత్తం ఉంది దీనిలో. కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్ ఇదంతా ఉంది. ఆ తర్వాత మనకి బేసిక్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్లమెంటరీ సిస్టమ్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఫెడరలిజం ఇవన్నీ ఉన్నాయి. ప్రియాంబుల్, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన బేసిక్ ఫీచర్స్, బేసిక్ స్ట్రక్చర్ థియరీ, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, జ్యుడిషియల్ రివ్యూ అండ్ రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ, యాక్చువల్ రోల్ అండ్ ఎన్యూసేజ్డ్ రోల్, ఇవన్నీ మన సిలబస్లోనే. అంటే పాలిటీలో ఉన్న సగం పాలిటీ IGPలో ఉంది. తర్వాత హిస్టరీ, మోడర్న్ ఇండియాకి సంబంధించి నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, క్విటీనియా మూమెంట్, తర్వాత మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇదంతా కూడా ఉంది. దాంతోపాటు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని సోషలిస్టులు ఎలా భావించారు, తర్వాత కమ్యూనిస్టులు ఎలా తీసుకున్నారు, రాడికల్ హ్యూమనిస్టులు ఎలా చూసుకున్నారు, లిబరల్స్ ఎలా తీసుకున్నారు, దళిత్ పర్స్పెక్టివ్ ఏంటి, ఇవి పర్స్పెక్టివ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం చూసినాయి. దీంతో పాటు కొన్ని ప్రెజర్ గ్రూప్స్ అని, పొలిటికల్ పార్టీ సిస్టమ్ అని, ఓటింగ్ బిహేవియర్ అని, సోషల్ మూవ్మెంట్స్ అని, ఇట్లాంటి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రల్ బిహేవియర్ అని, సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ లెజిస్లేటర్స్ అని, ఇవన్నీ. దీంతో పాటు GS ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రిపీటెడ్ టాపిక్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, 73rd 74th అమెండ్మెంట్, ఇది కూడా మన సిలబస్లో ఉంది. సో ఇది మీరు పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా ఇది చదవాల్సిన టాపిక్స్. పొలిటికల్ సైన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు కొంచెం రిఫైన్డ్గా రాయాలి, అంతే తేడా. IGP మొత్తం పేపర్ 1 పార్ట్ బి మీరు పొలిటికల్ సైన్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోకపోయినా ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. కాబట్టి ఇది మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ నుంచి, ఏది ఎగ్జామ్ ముందు కాదు, 1 year ముందు నుంచి ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే IGPని ఈజీ కొట్టేయచ్చు. అండ్ చాలా బాగుంటుంది కూడా IGP చదువుతుంటే. ఇదంతా పేపర్ 1 పొలిటికల్ సైన్స్. తర్వాత పేపర్ 2. పేపర్ 2 అనేది అగైన్ 2 parts. సెక్షన్ 1, సెక్షన్ A, సెక్షన్ B. సెక్షన్ Aలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కంపారిటివ్ పాలిటిక్స్, సెక్షన్ Bలో ఇండియా అండ్ వరల్డ్. సో దీనిలో అసలు ఏం చాప్టర్స్ ఉన్నాయి పేపర్ 2 పార్ట్ Aలో. పేపర్ 2 పార్ట్ A కొంచెం తెలివిగా జాగ్రత్తగా చదువుకోవాలి. నేను పేపర్ 2 పార్ట్ A ఎప్పుడు స్టార్ట్ చేసినా ఎలా స్టార్ట్ చేస్తానంటే అప్రోచెస్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్తో స్టార్ట్ చేస్తాను.
అప్రోచెస్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ 5th చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. ఐడియలిజం, రియలిజం, ఫంక్షనలిజం, సిస్టమ్స్, మార్క్సిస్ట్ అప్రోచెస్. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ప్రాక్టికల్గా చూస్తావా, ఐడియలిస్ట్గా చూస్తాడా, మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్స్ ఏంటి, యూటిలిటీ దాని ఫంక్షనల్ పర్స్పెక్టివ్ ఏంటి, ఇవన్నీ మనం అప్రోచెస్ చూస్తాం. తర్వాత కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కీ కాన్సెప్ట్స్ అనమాట. అంటే నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటి, డిటరెన్స్ అంటే ఏంటి, ట్రాన్స్నేషనల్ యాక్టర్స్ అంటే ఎవరు, కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి, గ్లోబలైజేషన్, ఇవన్నీ చదువుతాం అనమాట. తర్వాత కోల్డ్ వార్ గురించి, అమెరికా క్యాపిటలిస్ట్ బ్లాక్ ఎలా ఎమర్జ్ అయింది, కమ్యూనిస్ట్ బ్లాక్ ఎలా ఎమర్జ్ అయింది, కోల్డ్ వార్ ఫైట్ ఎలా జరిగింది, బైపోలార్ వరల్డ్ ఎలా వచ్చింది, అదే టైంలో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఎలా పుట్టింది, ఇవన్నీ చదువుతాం. న్యూక్లియర్ వెపన్స్ ఎలా పుట్టాయి, అక్కడి నుంచి ప్రపంచం ఎలా మార్పు చెందింది పొలిటికల్గా, ఇవన్నీ చూస్తాం అనమాట మనం కోల్డ్ వార్ పాలిటిక్స్లో, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో. తర్వాత యుఎన్ సిస్టమ్ గురించి చదువుతాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి చదువుతాం, ఇవన్నీ చదువుతాం. యుఎన్లో మొత్తం యుఎన్ రిఫార్మ్స్ ఇవన్నీ చూస్తాం అనమాట. తర్వాత వరల్డ్ పాలిటిక్స్లో రీజనలైజేషన్ ఎలా స్టార్ట్ అయింది, అంటే ప్రాంతీయ కూటములు ప్రపంచ రాజకీయాలు ఎలా మొదలయ్యాయి, ఈయూ, యూరోప్ అంటే యూరోపియన్ యూనియన్, ఏషియాన్, ఎపెక్, సార్క్, నాఫ్టా, ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఈ డ్యూటీ ఏంటి ఇప్పుడు అని ఏం చేస్తున్నాయి, ఇవన్నీ చదువుతాం. తర్వాత కాంటెంపరీ గ్లోబల్ కన్సర్న్స్, అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, ఎన్విరాన్మెంట్, జెండర్ జస్టిస్, టెర్రరిజం, న్యూక్లియర్ ప్రాలిఫరేషన్, ఇట్లాంటి ట్రెండింగ్ టాపిక్స్ కూడా అప్డేటెడ్ వర్షన్స్లో చదువుతాం అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ విల్ రీడ్ అబౌట్ కంపారిటివ్ పాలిటిక్స్. చాలామందికి కంపారిటివ్ పాలిటిక్స్ అసలు ఏం చదవాలి, దీనిలో మాకు భయం అంటారు. ఇది చాలా సింపుల్. నాకు తెలిసి కంపారిటివ్ పాలిటిక్స్కి ఇగ్నో ఎంఏ మెటీరియల్, తర్వాత జేసీ జోహార్ అనే టెక్స్ట్ బుక్, ఈ రెండు కలిపి చదివితే సరిపోతుంది. దీనిలో మనం పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అంటే ఏంటి, పొలిటికల్ సోషియాలజీ అప్రోచ్ ఏంటి, పొలిటికల్ ఎకానమీలో లిబరల్ పొలిటికల్ ఎకానమీ ఏంటి, మార్క్సిస్ట్ పొలిటికల్ ఎకానమీ ఏంటి, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. చూసిన తర్వాత కంపారిటివ్ మెథడ్లో లిమిటేషన్స్ ఏంటి. ఇవి కాకుండా పొలిటికల్ సైన్స్లో కొన్ని థీరీస్ ఉంటాయి అన్నమాట. నియో మార్క్సిస్ట్ థీరీస్ అని, తర్వాత గేమ్ థీరీ అని చెప్పి కొన్ని సిలబస్లో డైరెక్ట్గా ఉండవు, అలాంటి థీరీస్ కూడా కొన్ని చదువుకోవాలి. ఓకే, కొన్ని 3-4 థీరీస్ సిలబస్లో ఉండకపోయినా ఆ థీరీస్ చదువుకోవాలి, సడన్గా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఇంటర్నేషనల్గా పొలిటికల్ పార్టీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, తర్వాత ప్రెషర్ గ్రూప్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇంటర్నేషనల్గా సోషల్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుతాం. తర్వాత స్టేట్ ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్, క్యాపిటలిస్ట్ స్టేట్ ఎలా ఉంది, సోషలిస్ట్ స్టేట్ ఎలా ఉంది, ఇవన్నీ చదువుతాం అనమాట. ఇదంతా మనం పేపర్ 2 పార్ట్ ఏ సిలబస్. దీనికి మొత్తాన్ని కలిపితే జేసీ జోహారీ ఇగ్నో పొలిటికల్ సైన్స్ మెటీరియల్ కాకుండా వినయ్ కుమార్ మల్హోత్రా అనే బుక్ బాగుంటుంది, వికే మల్హోత్రా బుక్ బాగుంటుంది అనమాట దీనికి. తర్వాత ఇండియా అండ్ వరల్డ్ పేపర్ 2 సెక్షన్ బి. దీనిలో చాలామంది డౌట్ ఏంటంటే ఐఆర్లో రీసెర్చ్ చేయాల్సినంత కష్టపడాలా అని. దీనిలో కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తే సరిపోద్ది. ఉదాహరణకి ఈ మధ్య ఇండియాకి బ్రిటన్కి మధ్య ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి, దాని మీద ఆన్సర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ మధ్య ఇండియాకి ఇజ్రాయెల్కి 30 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కంప్లీట్ అయింది, దాని మీద ఆన్సర్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్ 2 years నుంచి ఐఆర్లో ఏ టాపిక్స్ అయితే రిపీటెడ్గా న్యూస్ పేపర్లో వస్తున్నాయో అదే మీకు మెయిన్స్కి ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్. చైనా ఇండియా ట్రెండింగ్ ఎప్పుడు ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటుంది చైనా ఇండియా మధ్య. సో దాని మీద ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవాలి. అండ్ ఆఫ్రికా ఈసారి బాగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చింది, జిఎస్లో కూడా వచ్చింది, ఎందుకంటే అందరికన్నా ఆఫ్రికా మీదే ఉంది, ఆఫ్రికన్ మార్కెట్స్ మీదే ఉంది. రీసెంట్గా ఆకస్ అనేది ఫామ్ అయింది, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్, జిఎస్లో క్వశ్చన్ వచ్చేస్తుంది. సో ఏదైతే రీసెంట్గా మనం చూస్తున్నామో వాటి మీద ఐఆర్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. పొలిటికల్ సైన్స్లో కూడా స్టాటిక్ క్వశ్చన్స్ ఇవ్వడం తగ్గించేశాడు ఐఆర్లో, ఇండియా అండ్ వరల్డ్లో. అంటే ట్రేస్ అవుట్ ద ఇండో యుఎస్ రిలేషన్స్ అవన్నీ 15 ఏళ్ల క్రితం క్వశ్చన్స్, ఇప్పుడు అలా కాదు. ఇండో యుఎస్లో కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అడుగుతాడు, లేదా చైనా ఫ్యాక్టర్ అడుగుతాడు, ఇట్లా అడుగుతారనమాట. కాబట్టి మీరు లాస్ట్ 2 years నుంచి ఏదైతే న్యూస్ పేపర్లో వచ్చిందో వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే మంచిది. సో సెక్షన్ బిలో మనం ఏం చదువుకోవాలి, స్టాటిక్ పోర్షన్ అంటే ఇండియన్ ఫారెన్ పాలసీ. అసలు ఇండియన్ ఫారెన్ పాలసీ ఎలా ఇవాల్వ్ అయింది, నెహ్రూ గారి టైం నుంచి మోడీ గారి టైం వరకు ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ విధంగా జరుగుతూ వచ్చింది. డిటర్మినెంట్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ, ఇండియన్ ఫారెన్ పాలసీ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, ఎకనామికల్గా ఎలా డిటర్మైన్ అయ్యాం, హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమున్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఏమున్నాయి,
ఇవన్నీ చూసుకోవాలన్నమాట. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ మేకింగ్, భారతదేశంలో ఫారెన్ పాలసీ మేకింగ్లో ఏ వ్యవస్థలు బలమైన రోల్ ప్లే చేస్తున్నాయి? ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీయా, పార్లమెంటా, అపోజిషన్ పార్టీసా, ఎన్జిఓసా, అదే థింక్ ట్యాంక్స్, ఎన్జిఓస్ అండ్ థింక్ ట్యాంక్సా, ఇప్పుడు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, మనోహర్ పారిక్కర్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ వచ్చినాయి కదా, ఇవన్నీ వర్క్ చేస్తున్నాయా? ఇవన్నిటి కూడా గురించి చూసుకోవాలన్నమాట. మీడియా రోల్ ఏంటి ఫారెన్ పాలసీ మేకింగ్లో, ఫారెన్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో. సో ఇవన్నీ రాసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు ఫారెన్ పాలసీ మేకింగ్లో ఓన్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎక్కువ రోల్ ఉండేది. ఇప్పుడు అన్ని మినిస్ట్రీస్ రోల్ ప్లే చేస్తున్నాయి. అన్ని మినిస్ట్రీస్కి ఫారెన్ పాలసీ కావాలి. సో ఇవన్నీ అనమాట. తర్వాత ఇండియన్ ఫారెన్ పాలసీలో ఇంకా ఏ ప్రిన్సిపల్స్ కంటిన్యూ అవుతున్నాయి, ఏ ప్రిన్సిపల్స్లో చేంజ్ వస్తుంది, ఏ ప్రిన్సిపల్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, ఏ ప్రిన్సిపల్స్ కొంచెం మనం మారుస్తున్నాం, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇండియాస్ కంట్రిబ్యూషన్ టు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్, నామ్లో ఇండియా కంట్రిబ్యూషన్ ఏంటి? ఇండియా ఇస్ ద లీడర్ ఆఫ్ నామ్. జవహర్లాల్ నెహ్రూ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ నామ్. ఇప్పుడు ఇండియా నామ్ ప్రిన్సిపల్స్కి దూరం అవుతుందా? ఈజ్ ఇండియా డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ నామ్ ప్రిన్సిపల్స్? ఇట్లాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ యూపీఎస్ఆర్ ఆప్షనల్ అంటే నామ్ చదువుకోకుండా, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ గురించి చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళే పరిస్థితే లేదు, అవుట్ రైట్. తర్వాత సార్క్ గురించి, తర్వాత సాఫ్టా, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, సాఫ్టా గురించి, సార్క్ ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్. ఇండియాస్ లుక్ ఈస్ట్ పాలసీ, ఈ మధ్య 2014 నుంచి లుక్ ఈస్ట్ పాలసీని యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటున్నాం, దాని గురించి చదువుకోవాలి. తర్వాత ఇండియా అండ్ వరల్డ్ మధ్యలో, ఇండియా చైనా, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా నేపాల్ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, బార్డర్ డిస్ప్యూట్స్, వాటర్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్ మధ్య. ఇల్లీగల్ క్రాస్ బార్డర్ మైగ్రేషన్, ఇండియా బంగ్లాదేశ్ మధ్య మనకు తెలుసు కదా, ఇల్లీగల్ క్రాస్ బార్డర్ మైగ్రేషన్ ఎంత పెద్ద ఇష్యూ, అలాంటి ఇష్యూస్. తర్వాత ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్, ఈ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ చుట్టుపక్కల దేశాలతో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అని ఉన్నాయి, రోహింగ్యా రెఫ్యూజీ ఇష్యూ ఇండియాని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్. ఇన్సర్జెన్సీస్, బార్డర్ డిస్ప్యూట్స్, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఇండియా అండ్ గ్లోబల్ సౌత్, ఇండియా ఆఫ్రికా రిలేషన్స్, ఇండియా లాటిన్ అమెరికా రిలేషన్స్, ఇండియాస్ లీడర్షిప్ రోల్ ఇన్ న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్, సరికొత్త ఆర్థిక వ్యవస్థలో ఇండియా ఎలాంటి పాత్ర పోషించబోతోంది, ఇలాంటివన్నీ అనమాట. అదేవిధంగా ఇండియా యుఎస్ రిలేషన్స్, ఇండియా EU రిలేషన్స్, ఇండియా జపాన్, ఇండియా చైనా, ఇండియా రష్యా, ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత ఇండియా అండ్ యుఎన్ పీస్ కీపింగ్, యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో ఇండియా పాత్ర ఏంటి, ఇండియా ఎలా డిమాండ్ చేస్తుంది యుఎన్ఎస్సీ పర్మనెంట్ సీట్కి, ఇండియాకు ఉన్న అర్హతలు ఏంటి. తర్వాత ఇండియాస్ న్యూక్లియర్ పాలసీ ఎలా ఎవాల్వ్ అయింది, ఇండియాస్ న్యూక్లియర్ పాలసీ మీద నీ సజెషన్స్ ఏంటి, దాని స్టాండ్ ఎలా ఉండాలి, ఇండియా న్యూక్లియర్ డాక్టర్ని అమెండ్ చేయాలా, అలాంటి క్వశ్చన్. సో ఫైనల్గా రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ ఫారెన్ పాలసీ, ముఖ్యంగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్లో ఎలాంటి పాత్ర, ఇరాక్లో ఎలాంటి పాత్ర, వెస్ట్ ఏషియాలో ఇండియా రోల్ ఏంటి, ఇండియాస్ లుక్ వెస్ట్ పాలసీ ఏంటి, అండ్ ఇండియాస్ అండ్ గ్రోయింగ్ రిలేషన్స్ విత్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్, అండ్ ఇండియాస్ విజన్ ఆఫ్ న్యూ ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్డర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటికీ ద బెస్ట్ మెటీరియల్, బెస్ట్ సోర్స్ 2-3 చెప్తాను. ఒకటి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెబ్సైట్, వాళ్ళలో వచ్చే మెటీరియల్ అథెంటిక్ అనమాట. తర్వాత ఈ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, మనోహర్ పారిక్కర్, ఐపీసీఎస్, ఐడిఎస్ఏ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే పేపర్స్, అంతకంటే ఎక్కువ న్యూస్ పేపర్స్. కరెక్ట్గా న్యూస్ పేపర్స్లో ఐఆర్లో వచ్చే ఆర్టికల్స్ 2 ఏళ్ళు చదివితే మీకు అసలు ఏ టెక్స్ట్ బుక్ అవసరం ఇండియా అండ్ వరల్డ్కి, నా సజెషన్ అయితే. న్యూస్ పేపర్ కటింగ్స్ పెట్టుకోవాలి, చదివి వదిలేయకూడదు. న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇప్పుడు సి రాజమోహన్ రాసే ఆర్టికల్స్, సుహాస్ని హైదర్ రాసే ఆర్టికల్స్, హ్యాపీ మెన్ జాకబ్ రాసే ఆర్టికల్స్, ఇలా రకరకాల ఆర్టికల్స్ మంచి మంచి ఐఆర్ ఎక్స్పర్ట్స్ రాస్తారు. ఈ ఆర్టికల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఓవరాల్గా పేపర్ 1 పార్ట్ ఏకి మీకు ఇగ్నో పొలిటికల్ సైన్స్ మెటీరియల్ ఒకటి, ఓపీ గౌబా ఇంట్రడక్షన్ టు పొలిటికల్ థియరీ, తర్వాత కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్కి సుశీలా రామస్వామి, సుబ్రత ముఖర్జీ లాంటివి, లేదా జేపీ సుధా ఇట్లాంటివి తీసుకుని, తర్వాత ఓపీ గౌబా మాత్రం కవర్ టు కవర్ ఎంత చదివితే అంత మంచిది. చాలా వరకు ఓపీ గౌబాతోనే అందరూ చదివేస్తూ ఉంటారు, పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తారనమాట. తర్వాత పేపర్ 1 పార్ట్ బికి బిఎల్ ఫాడియా, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, బిఎల్ ఫాడియాలో అన్ని చాప్టర్స్ చదవక్కర్లేదు, కొన్ని చాప్టర్స్, కొన్ని లక్ష్మీకాంత్లో, డిడి బస్సుల్లో, అంటే పరిస్థితిని బట్టి కొంచెం చదువుకుంటూ వెళ్ళొచ్చు. మెయిన్గా మనం ఎనాలిసిస్, కేస్ స్టడీస్, సుప్రీంకోర్టు కేస్ లాస్, తర్వాత కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. పేపర్ 2 పార్ట్ ఏకి ఖచ్చితంగా మనం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ 2-3 చదవాలి. ముఖ్యంగా ఇగ్నో పొలిటికల్ సైన్స్ మెటీరియల్, కంపారిటివ్ పాలిటిక్స్ చదవాలి. తర్వాత మనం యూ హ్యావ్ టు గో విత్ జేసీ జోహారీ, తర్వాత వినయ్ కుమార్ మల్హోత్రా, ఇవన్నీ చదవాలి.
తర్వాత పేపర్ 2 పార్ట్ బికి చెప్పాను కదా, న్యూస్ పేపర్స్, లాస్ట్ 2 ఇయర్స్ న్యూస్ పేపర్స్, మెయిన్స్ ఎగ్జామ్ రోజు వరకు వచ్చిన ఆర్టికల్స్ ఐఆర్లో వాటిలోంచే క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. సో న్యూస్ పేపర్ మీద డిపెండ్ అవ్వడం చాలా మంచిది, న్యూస్ పేపర్ కరెంట్ ట్రెండ్స్ మీద. ఆ తర్వాత చాలామంది వరల్డ్ ఫోకస్లే మొత్తం బట్టి కొట్టాలంటారు. ఎవరి వల్ల కాదు, వరల్డ్ ఫోకస్లో వచ్చినంత చదవటం ఎవరు చదివి ఉండరు. పొలిటికల్ సైన్స్లో 329 మార్క్స్ వచ్చాయి నాకు 2016 ఎగ్జామ్లో, 2017 రిజల్ట్లో. నేనే వరల్డ్ ఫోకస్లో ఏమీ చదవలేదని, అన్ని చదివే టైం ఎవరికి ఉండదు, ఈవెన్ పొలిటికల్ సైన్స్ టీచ్ చేసే వాళ్ళకి కూడా. కాబట్టి ఎవరన్నా పెద్ద బుక్ లిస్ట్ ఇస్తే అదంతా నమ్మకండి, అది చదవాలంటే 10 ఏళ్ళు పట్టుద్ది. అంతేకా సింప్లిఫై చేసుకుని న్యూస్ పేపర్ రీడింగ్తో, తర్వాత ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెబ్సైట్లో మంచి మంచి వెబ్సైట్లు కొన్ని సెలెక్ట్ చేసుకుని వాటిలో చదవండి. కానీ డోంట్ గో బియాండ్ దట్, అంతకు మించి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే.